హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే నిన్నటి సండే రోజు బ్లాగ్ అండి. ఇంక ఇవాళ అయితే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అసలు జూన్ మంత్లో అయితే ప్రతి సంవత్సరం కూడాను శ్రీ వెంగమ్మ తల్లి తిరునాళ్ళు అయితే జరుగుతాయన్నమాట. 5 రోజుల పాటు జరుగుతాయి. లాస్ట్ వీకే అమ్మవారి తిరునాళ్ళు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఆదివారం నుంచి గురువారం వరకు 5 రోజుల పాటు ఘనంగా చేస్తారనమాట. ఇంకా మాకైతే కుదరలేదు లాస్ట్ వీక్ వెళ్దాం అనుకుంటే, అందుకోసం అన్నట్టు ఈ వారం అయితే వెళ్తున్నాము. ఈ ఆదివారము ప్రతి సంవత్సరం కూడా సూపర్ అంటే సూపర్గా చేస్తారండి. తల్లికి పొంగల్ దగ్గర నుంచి ఎద్దుల బండి లాగటి వరకు కూడా చాలా బాగా చేస్తారనమాట. ఇంకా మేము వెళ్ళేదారులు అయితే ఇవన్నీ కూడా పెన్నా వాటర్ అండి ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఇప్పుడైతే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. అదే వర్షాలు విరివిగా పడుతూ వాటర్ ఫ్లో ఎక్కువ ఉందంటే అసలు వెహికల్స్ కూడా ఆపేస్తాయి అన్నమాట. వెహికల్స్ వెళ్ళలేవండి అసలు. చూసారు కదా ఇక్కడ అంతా కూడాను పెన్నా నదిలో కూడా వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి పెన్నా బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇటువైపు అయితే లెఫ్ట్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. జొన్నవాడ కామాక్షి అమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఈ నెల్లూరు డిస్టిక్లో చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి. చాలామందికి తెలిసే ఉంటుంది. నాకు తెలిసి మోస్ట్లీ చాలా అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట. జొన్నవాడ అంటేనే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఇంకా తెలియని వాళ్ళు చాలా తక్కువ ఉంటారు కావచ్చు. చూడని వాళ్ళు ఎవరన్నా అయితే టెంపుల్ అయితే ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అందులోనూ క్లైమేట్ అయితే ఇవాళ ఉందండి. అసలు కూల్గా సూపర్ ఉందనమాట. వెదర్ అయితే అసలు గ్రీనరీ చూడండి, ఒక లుక్ వేయండి అటువైపు ఇటువైపు ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది కదా. అసలు కనుచూపు మేర ఎటు చూసిన గ్రీనరీ అండి. అసలు వరి పొలాలన్నమాట. మొత్తం అంతా కూడాను రొయ్యలు గుంతలు ఎక్కువ అండి. మాకైతే నెల్లూరు సైడ్ అయితే సీ ఫుడ్ ఫ్రెష్గా దొరుకుతుంది అనమాట. లైవ్లో చేపలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, చాలా అంటే చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట. ఎప్పుడైనా మనం జర్నీ చేస్తున్నప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే అసలు అంత ఎంజాయ్ చేయలేము కదా. అసలు జర్నీ చల్లగా ఉందంటే చాలా బాగుంటుంది క్లైమేట్. చూసారు కదా ఇవన్నీ కూడా రొయ్యలు గుంతలు అనమాట. స్టార్టింగ్లో ఫస్ట్ నేను చూసినప్పుడు అయితే ఇవన్నీ కూడా చెరువులు కావచ్చు అనుకున్నాను. ఇంకా మా వారిని అడిగితే అవన్నీ రొయ్యలు గుంతలు, రొయ్యల కోసం అయితే అట్లాగా ఏర్పాటు చేస్తారని చెప్పారు. మొత్తం ఎటు చూసినా వరే అండి. మొత్తం చిన్న చిన్న నారు ఇప్పుడు పోసిన నారు కొంచెము మిడిల్లో ఉన్నట్టు మొత్తం అంతా కూడా వరి పైరేనమాట. కన్నుచూపు మేర చాలా అంటే చాలా బాగుందండి అసలు వ్యూ అయితే చూసేదానికైతే. ఇంకా మాకు కూడా ఇంకా 5 years అవుతుందన్నమాట. ఇంకా జర్నీ చేయబట్టి చాలా అంటే చాలా వామిటింగ్స్ అనేది చాలా కంట్రోల్ అయ్యింది. అసలు మా బాబుకి కూడా చాలా వరకు తగ్గింది. పాపకి వాళ్ళ డాడీకి అయితే అసలు వామిటింగ్ ఫీలింగే ఉండదు. మాకు కూడా తగ్గిందని అనుకోవచ్చు చాలా వరకు. ఇంకా ఫైనల్గా అయితే నరవాడ అయితే రీచ్ అయిపోయామండి. ఇంకా పిల్లలు అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత టిఫిన్ చేద్దామంటే అసలు ఆగట్లేదు. అక్కడికే 9 అయిపోయిందనమాట టైము. ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారనేసి ఇంకా టిఫిన్ పెట్టించేసి మేము కూడా తినేసి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇవన్నీ కూడా జైంట్ వీల్స్ పిల్లలు ఇవన్నీ కూడా ఆడుకున్నాయి అనమాట. ఇంకా మా బాబు చూడండి అన్నీ కూడా కోతి వేషాలు అయితే వేస్తున్నాడు అనమాట. ఇంకా మా పాప అంతా అప్పటి నుంచి అండి ప్రతి సంవత్సరం అసలు మిస్ కాకుండా వెంగమ్మ తిరునాళ్ళకి వెళ్తూ ఉండేవాళ్ళం అనమాట. అమ్మ వాళ్ళ ఊరు పక్కనే 5 kilometers డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ఇంకా అసలు బండ్లు పొంగల్ రోజు ఉదయం 9 గంటలకు వచ్చి సాయంత్రము 4 గంటల వరకు కూడా తిరిగి వెళ్ళేవాళ్ళమండి. ఇంకా రావడం టెంపుల్కి వచ్చి వెళ్ళేటప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చులే అనేసి ఇంకా స్టార్టింగ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా టెంపుల్కి వచ్చిన తర్వాత బొట్టు పెట్టించుకుంటున్నారు అనమాట పిల్లలు. ఇంకేమైనా మనము టెంపుల్కి వచ్చినప్పుడు బొట్టు పెట్టించుకుంటేనే అసలు ఆ వైబ్రేషన్స్ అనేది పాజిటివ్ వైబ్రేషన్ చాలా అంటే చాలా ఫీలింగ్ అనేది చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఇంకా మా బాబు పిల్లలు అయితే నీకు బాగొచ్చిందా నాకు బాగొచ్చింది అనేసి ఇద్దరు అనుకుంటూ ఉన్నారన్నమాట. ఇంకా ఫైనల్గా లుక్ చూసేయండి అందరు బొట్లు కూడాను. ఇంకా మా బాబు చూడండి అనేసి ఇట్లాగా ఏం అసలు పుష్ప అన్నట్టు తగ్గేదా లేదన్నట్టు డైలాగులు అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా మా పాప అయితే చూడు మమ్మీ చిన్ను అయితే షేమ్ అంటున్నాడు అనేసి పాప అంటూ ఉందండి. ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. మనం ఇక్కడ టికెట్ కౌంటర్కి వెళ్ళేసి టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా అంతా కూడా అసలుకి మనకి తిరునాళ్ళు అప్పుడైతే ఇంత మందికి ఫ్రీగా చూసేదానికైతే ఉండదండి. పిల్లలు తీసుకొని వెళ్ళేటప్పుడు మామూలుగా నార్మల్ టైంలో వెళ్ళడమే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. తిరునాళ్ళ టైంలో అయితే అమ్మవారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరగదనమాట. బయట నుంచే మనం కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది అమ్మవారి దర్శించుకోకుండానే. మనం నార్మల్ అప్పుడు వెళ్ళామంటే అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా అవుతుంది. ఇందాక బావి చూశారు కదా, బావిలో అనేది వాటరు ఎప్పుడు ఉండేవంటండి. ఇప్పుడు వర్షాలు తక్కువ అవడంతో వాటర్ ఇంకిపోతాయి అనేసి అందుకోసము మోటార్ ద్వారా వాటర్ అయితే పడుతూ ఉండేటట్టు చేశారనమాట. అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి.
చూడండి లోపలికైతే ఫోన్ అయితే అలో చేయరనమాట. ఇంకా అమ్మవారిని దర్శించేసుకొని బయటకైతే వచ్చేసిన తర్వాత కొబ్బరికాయ అయితే ఇక్కడ బయట కొట్టాలి. అమ్మవారు అగ్నిగుండంలో కూర్చున్నట్టు ఇక్కడైతే మనకి విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుందండి, అమ్మవారి రూపు. ఇక్కడైతే అందరు కూడా వచ్చిన వాళ్ళు అమ్మవారికి దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొడతారనమాట. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మా వాడైతే అటు ఇటు ఎగులాడుతూ ఉన్నాడు అనమాట. వాళ్ళ డాడీ అయితే ఎక్కడికి నాన్న వెళ్తున్నావు అని అయితే అడుగుతున్నాడు. ఇదంతా కూడా అగ్నిగుండం అండి. అందరు మొక్కుబళ్ళు అయితే ఉంటాయన్నమాట. ఇన్ని కిలోలు కాలుస్తామనేసి మొక్కుబళ్ళు మొక్కుంటూ ఉంటారు. చూడండి చుట్టూ వైపులు కూడా అసలు మనకి ఎంత బాగుందంటే అంత బాగుంది. అగ్నిగుండము 5 రోజులు కాలుతూనే ఉంటుందండి. మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళు ఇవన్నీ కూడాను ముడుపులు కడతారనమాట. ఇంకా పాపకైతే కనిపించలేదనేసి ఇంకా వాళ్ళ డాడీ అయితే చూపిస్తున్నారు. 5 రోజులు కుండం కాలిన తర్వాత మనకి కొబ్బరి అంతా కూడా కాలి బూడిద అయిపోయింది కదా. ఇటు సైడ్ అయితే ఒక మూలకి కార్నర్లో మంట అయితే మండుతూ ఉందన్నమాట. ఇంకా అప్పుడప్పుడు వచ్చిన వాళ్ళు మొక్కుబడి ఉన్న వాళ్ళు కొబ్బరి అయితే ఈ విధంగా వేస్తూ ఉంటారండి. మన నమ్మకం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా కూడా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మనం నమ్మితేనే ఏదైనా అండి. ఇంకా మా పిల్లలైతే మేము వేస్తాం డాడీ మేము వేస్తాం అనేసి అంటూ ఉన్నారనేసి ఇంకా వాళ్ళ డాడీ తీసుకొచ్చేసి ఇంకా పిల్లలందరూ మేము కూడా వేసామన్నమాట. అగ్నిగుండంలో కొబ్బరి వేసి వచ్చేసి కుంకుమ తీసుకుంటున్నామండి. ఇంకా టెంపుల్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా కుంకుమ తీసుకోకుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకోసం ప్రతిసారి వచ్చినప్పుడు అయితే కుంకుమ అయితే ఖచ్చితంగా తీసుకుంటాము. మెరూన్ కలర్లో ఉండే కుంకుమ అయితే తీసుకున్నాం అనమాట. మనకి కుంకుమ అయితే చాలా బాగుంటుందండి. మనకి 1 ఇయర్ పాటు దేవుడి దగ్గర పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి, పిల్లలకి సంబంధించినవి హెయిర్ యాక్సరీస్ అన్నీ ఉన్నాయి. నాకేం అంతగా నచ్చలేదు. అందుకోసం ఇంకా ప్రసాదం కోసం అయితే వచ్చాము. ఇక్కడైతే మొత్తం అంతా కూడాను లడ్డు కౌంటర్ అనమాట. ఇంకా లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చేసి ఇంకా మా వారైతే లడ్డూలు తీసుకున్నారు. ఇంకా పిల్లలు ఇవన్నీ ఇవేంటి డాడీ ఇవేంటనండి అడుగుతున్నారనమాట. ఇవన్నీ కూడా ఇవి మనకి బెల్లం మిఠాయి అంటారు కదా, బెల్లం మిఠాయి చక్కెర మిఠాయిలు అన్నీ కూడా ఉన్నాయి. పిల్లలైతే అవేం మాకొద్దు ఖర్జూరం అయితే తీసుకుందాం డాడీ అని అయితే అన్నారు. ఇంకా ఫైనల్గా ఖర్జూరం ప్యాకెట్లు అయితే తీసుకొని ఇంకా మేము చిన్నప్పుడైతే ఇవి చక్కెర మిఠాయిలు కనిపిస్తున్నాయి కదా అవి తీసుకునే తింటూ వచ్చేవాళ్ళం అనమాట. ఇంకా ఫైనల్గా ప్రసాదాలు అవి తీసేసుకొని ఇంకా ఇది ఒక సైడ్ అయితే వెంగమ్మ తల్లి, ఒక సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి అండి హ్యాంగింగ్ అనమాట. కట్టుకునేదానికి చాలా అంటే చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకోటి వచ్చేసి హనుమాన్ విగ్రహం అనమాట. విగ్రహం అంటే అదే అండి, మనకి కొంచెం ప్లాస్టిక్లో వస్తుంది, మనకి మూవ్ అవుతుంటే కదులుతూ ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది చూసేదానికైతే. ఇంకా మా వారైతే అవి 2 తీసుకున్నారు. ఇంకా ఫైనల్గా ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. అమ్మవారి దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. ఇంటికి వచ్చేపాటికి అమ్మ అయితే ఇక్కడ ఇప్పటికీ కూడా స్టిల్ అండి ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ కట్టెల పొయ్యి మీద అన్నం అయితే వారుస్తారనమాట. చాలా అంటే చాలా హెల్దీ కదా, అసలు చాలా అలవాటు అండి. గ్యాస్ ఉన్నప్పటికీ కూడాను అన్నం ఒక్కటైతే పొయ్యి మీద అయితే చేస్తారనమాట. ఇంకా అట్టు చేసి ఇటు చేసి ఇంకా మొబైల్లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇంకా మమ్మల్ని అయితే ఇక్కడ ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఇంకా మా వారైతే ఇంకా వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా పిల్లలు మేమైతే ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాము. ఇంకా మా వారైతే వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నా మొబైల్లో అయితే ఛార్జింగ్ కూడా డౌన్ అయిపోయింది, స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఛార్జింగ్ అయితే కార్లోనే ఉండిపోయింది. ఇంకా అందుకోసం అన్నట్టు ఇంకా మళ్ళీ ఇంకా పిల్లలు కూడా ఇంకా ట్యాబ్తోనే ఆడుకుంటూ ఉన్నారు. కానీ దాంట్లో గేమ్సే ఉన్నాయి కానీ దాంట్లో సిమ్ కార్డ్ లేదనమాట. ఓన్లీ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా అమ్మకైతే బాయ్ చెప్పేసి ఇంక ఫైనల్గా కదిలేమండి. ఇంకా బయలుదేరి వచ్చేసే దారిలో అయితే మనకి ఇక్కడ తోటల దగ్గర అయితే మ్యాంగోస్ అయితే అమ్ముతూ ఉన్నారనమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా తోటలో కోసుకొచ్చిన మామిడికాయలు అండి, చాలా బాగున్నాయి. అంటు మామిడికాయలు బంగినపల్లి మనకి 100కి 2 kgs అయితే ఇచ్చారనమాట. చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి అనమాట. ఇంకా తీసుకున్న తర్వాత వెంటనే ఇంకా కడిగేసేసుకొని ఇంకా అక్కడ వాటర్ బాటిల్లో వాటర్తో కడిగేసేసుకొని తలా ఒకటైతే తినేసేస్తున్నాము. ఇంకా మా వారు కూడా అంటున్నారు అబ్బా చాలా అంటే చాలా స్వీట్గా సూపర్గా ఉన్నాయి అని అయితే అంటున్నారు అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా మా పాప తినడమేమో కానీ ఒళ్ళంతా మూతంతా పూసేసుకుంటుందండి. తనకైతే తినడం అయితే చేత కాలేదనమాట. చూపించాను కదా ఇక్కడ తోట ముందే కూర్చొని ఉన్నారండి. కూర్చొని ఇక్కడ బాక్సుల్లో పెట్టేసుకొని అమ్ముకుంటున్నారనమాట. ఇంకా వెళ్ళే దారిలోనే మా ఆడపడుచు వాళ్ళ ఊరు కూడా. ఇంకా పిల్లలైతే ఇంకా ఒకటే రమ్మనేసి ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా క్లోజ్గా ఉంటారండి. మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా చాలా చక్కగా ఆడుకుంటారనమాట. ఇంకా వెళ్ళే దారిలో ఇంకా బాబు అయితే ఫోన్ చేసి మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి ఇంకా రండి మామ రండి అత్త అనేసి ఇంకొకటే ఫోన్లు అనమాట. ఫోన్ మీద ఫోన్లు. ఇంకా మా పిల్లలు కూడా వెళ్దామంటే వెళ్దామనేసి ఇంకొకటే వెళ్ళడం ఆడుకోవాలనేసి పిల్లలు
ఇంకా ఫైనల్గా ఇక్కడికి ఊరికైతే ఆడపడిచి వాళ్ళ ఊరికైతే వచ్చేసాము. ఇంకా పిల్లలైతే ఇక్కడ టెర్రస్ మీద కూర్చొని గేమ్ అయితే ఆడుతున్నారనమాట. ఇంకెక్కడికి వచ్చినా పిల్లలకైతే ఫోన్ అయితే కామన్ అండి, మామూలు అసలు. ఇంకా వీళ్ళకైతే అంతా కూడాను వరి మొత్తం చుట్టూ ఊరు చుట్టూ కూడా పొలాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి, అంతా నేచర్ అనమాట. ఇవన్నీ కూడా బర్రెలు, ఇవంతా కూడా వీళ్ళకి ఓపెన్ ప్లేస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ ప్లేస్లోనే బర్రెలన్నీ కూడా కట్టేసేసుకొని గాలి వస్తుందండి, చల్ల గాలి. అసలు ఏమన్నా వస్తుందా గాలి, ఫ్రెష్ గాలి అయితే వస్తుందన్నమాట. ఇంకా ఒకవైపు ఇంకా అన్ని ఈవినింగ్ టైం కదా, పాలు తీసే టైం కాబట్టి ఇంకా అన్న అయితే పాలు అయితే తీస్తున్నాడు. ఇంకా మా ఆడపడిచి అయితే వంట అయితే చేస్తుంది అనమాట. అక్కడికే టైం వచ్చేసి 6:30 అయిపోయిందండి టైము. మనకి బర్రెలు ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు చెరొక పని చేసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఒక్కరికి బరువు కాకుండా కొంచెం తేలిక అనిపిస్తుంది, పని కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగా అనిపిస్తుంది కదా. అసలు చూడండి, ఒక లుక్ వేసేయండి. అంతా కూడా అన్నీ కూడాను మనకి చుట్టూ ఎటు చూసినా కూడా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. ఆవు దూడ ఇటు సైడ్ అంతా కూడా చిన్నది ఒకటి గొర్రె పిల్ల ఉందండి. అది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న పిల్లగా ఉన్నిందనమాట, ఇప్పుడు కొంచెం పెద్దది అయిపోయింది. ఇంక ఇవన్నీ కూడా అన్ని వాళ్ళ బర్రెలు, ఇటు సైడ్ అన్నీ కూడా దూడలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకొకటే ఆటలు కంటిన్యూగా. ఇంకా మాడపడిచి వాళ్ళ అబ్బాయి అయితే మా ఊరు చూపిస్తారా, మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తారా అనేసి ఇంకా అటువైపుకి అయితే తీసుకెళ్తున్నాడు. ఇంకా మా పాప అయితే గొర్రెని చూసి భయపడుతుంది. మాడపడిచి వాళ్ళ పాప అయితే గొర్రెకి అయితే జొన్నలు అయితే పెడుతుందండి. వాళ్ళు బిజీగా వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోవడం, వాళ్ళు ఆడుకోవడంతో వాళ్ళు బిజీగా ఉన్నారనమాట. ఇంకా అక్కడికి 6:37 అయిపోయిందండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళేపటికి లేట్ అవుతుంది. ఇంకా బయలుదేరదామన్నా కానీ ఇంకా మా ఆడపడిచి అయితే అసలు ఒప్పుకోలేదన్నమాట. ఇంకా అన్నం తినేసి వెళ్ళండి, ఇంకెంతసేపు కాసేపే కదా అనేసి ఇంకా చేపల కూర అయితే వండడం స్టార్ట్ చేసేసింది. కరివేపాకు అయితే వాళ్ళ ఇంటి చుట్టూ కరివేపాకు చెట్టేనండి, తోట ఉన్నట్టుందనమాట. ఎక్కడ చూసినా కరివేపాకే, చాలా అంటే చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా నన్నైతే ఇంక ఇవంతా ఒలిచేసేసుకో, అక్కడికి ఊరికి తీసుకెళ్దామని అయితే చెప్పింది తను. ఆకైతే చాలా ఫ్రెష్గా చాలా బాగుంది. మనకైతే మార్కెట్కి వెళ్ళామంటే 2 మండలు 3 మండలు అట్లా కలిపేసి ఒక 5 రూపీస్ 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనకి ఇంక వీళ్ళకైతే ఇంటి చుట్టూ మొక్కలేనండి, కరివేపాకు మొక్కలు అనమాట. ఫ్రెష్గా వంట చేసుకోవాలనుకున్నప్పుడు అట్లా వెళ్ళేసి ఒక రెమ్మ తెచ్చేసేసుకొని కూరల్లో అయితే వేసేసుకుంటారంట. ఇంత మంచి స్మెల్ వస్తుందో అసలు కరివేపాకు అయితే. ఇంకా కొంచెం అయితే నేను మామూలుగా కూరల్లోకి అయితే స్టోరేజ్ చేసుకొని కొంచెము కరివేపాకు పొడి కొడదామా అనేసి అనుకుంటున్నాను అనమాట. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది కరివేపాకు అయితే. ఇంకా వీళ్ళకి పిల్లలు పెంచుకోవడానికి పిల్లి కూడా అండి ఒకటి, అదైతే వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉంటుందన్నమాట. మనుషులతోటే మంచం మీద పడుకోవడము, మనుషులకి వీళ్ళకైతే బాగా మచ్చిక అయిపోయిందండి. ఏదైనా కానీ దగ్గరికి తీస్తేనే కదా ఏవైనా కానీ. అసలు మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అయితే మాత్రం. ఇవన్నీ కూడా అట్లాగా పెట్టేసేసుకుంటే మనకి కవర్ పట్టదు కదా అనేసి కొంచెం రెమ్మలుగా అన్నీ కూడా ఇరిచేస్తున్నాను మొత్తం అన్నీను, మనకి వైనంగా అనిపిస్తుంది కదా అనేసి. ఇంకా పిల్లలైతే ఒకటే ఆటలు. ఇంకా చూడండి అది వాటికి గింజలు పెట్టాలని, ఆ గొర్రెకి గింజలు పెట్టలేదని మా ఆడపడుచుని చూడండి ఎట్లా పొడుస్తుందో, లేవు అని అంటుందనేసి ఏం ఆడుతుందో చూడండి. ఇంకా మా పిల్లలు అయితే దాని దగ్గరికి పోవడానికి అయితే భయపడుతున్నారు అనమాట. పాపని వెళ్ళినానా అంటే అమ్మో నేనెలా అది పొడుస్తుంది అని అయితే అంటున్నారు. చూడండి అదైతే కొమ్ములు చూడండి ఎట్లా జాడిస్తుందో. ఆ గిన్నె తెచ్చి ముందు పెట్టానంటే గింజలు ఉన్నాయిలే అన్నట్టు ఆ గిన్నె చుట్టే తిరుగుతుంది అనమాట. ఇంతకు ముందుగానే పాప పెట్టేసి వెళ్ళింది గింజలు జొన్నలు తినింది. మళ్ళీ సెకండ్ టైం అయితే వస్తుంది అనమాట గింజలు తినేదానికోసము. చూడండి అసలు ఎంత యాక్టివ్ అసలు. ఇంకా మా పాప అయితే చూడండి డాడీ ఎట్లా పొడుస్తుందో చూడు, గొర్రె చూడండి ఎంత ఫాస్ట్గా ఉందని అయితే అంటున్నారు. ఇంకా అక్కడైతే పిల్లి అయితే పడుకొని ఉందండి మంచం మీద. ఇంకా మొత్తం అంతా కూడా ఇవైతే బాగా చిన్న విలేజ్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయితే అంతా ఇంత కాదండి అసలు నిజం చెప్పాలంటే. ఇంకా కూల్ డ్రింక్ అయితే తాగుతున్నారు పిల్లలు పోసుకొని. ఇంకా వాడైతే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడంట ఆడుకోవడానికి రా, పిల్లలు అక్కడక్కడే ఉన్నారు, పిల్లలకి ఫోన్లు ఆడుకోవడానికి రా అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఫోన్ చేస్తున్నాడంట. మీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా అనేసి, మీ మామ కొడుకుని అనేసి అడుగుతున్నాడు ఆ బాబు. రా మా ఇంటికి రా, నీకైతే పరిచయం చేస్తాననేసి వాడు అంటున్నాడు. చెప్పాను కదా ఇంటి చుట్టూ కరివేపాకు మొక్కలు అనేసి, కరివేపాకు అయితే వస్తుందనమాట. ఉంది కదా ఇంకా కొంచెం ఎత్తుకెళ్ళు, పొడి అది చేసుకుంటానన్నావు కదా అనేసి మాడపడిచి అయితే ఇంకా కొంచెం అయితే కోస్తుందండి. ఇంటి చుట్టూ మొక్కలేనండి. మనము ఇట్లా పూల మొక్కలు ఎట్లాగ ఉంటాయి అట్లాగ ఉన్నాయి అన్నమాట. ఇంటి చుట్టూరా మొక్కలేనమాట ఫ్రెష్గా. అసలు మనకి నారు వేస్తే ఎట్లా మొలుస్తాయి, గింజలు వేస్తామంటే మనకి మొక్కలు ఎట్లా మొలుస్తాయి అట్లా మొలుస్తున్నాయి అనమాట. ఇంకా అక్కడికి టైం అయితే
7:30 అయిపోతుంది టైము. ఇంకా మా వారైతే ఇంకా తినేసి బయలుదేరదాం పదా అనేసి ఇంక అంటున్నాడు. ఇంక వీళ్ళైతే నైట్కి ఉండేసి మార్నింగ్ వెళ్ళొచ్చు కదా అని అన్నారు. ఇంకా మా వారైతే మండే రోజు మార్నింగే డ్యూటీకి అయితే వెళ్ళాల్సిందే. ఇంక అందుకోసం అన్నట్టు ఇంక డ్యూటీకి అయితే వెళ్ళాలి ఖచ్చితంగా, కుదరదులే అనేసి ఇంకా అక్కడ ఆ టైంలో మేము 8:20కి ఆ టైంలో అయితే బయలుదేరాల్సి వచ్చింది. ఇంకా పిల్లలు అయితే ఇంకా అప్పటికి ఆడుకుంటూనే ఉన్నారు. ఇంక వీళ్ళు పిల్లలందరూ కలిశారంటే వాళ్ళకి ఇంకా కదలాలంటే కదల బుద్ధి కాదండి అసలు. ఎంతసేపు అయినా ఆడుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటారనమాట పిల్లలైతే మాత్రము. ఇంకా ఫైనల్గా కరివేపాకు అయితే తీసుకొని ఇంటి పక్కనేనమాట, ఇంకా కరివేపాకు తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటి పక్కన ఇక్కడంతా కూడాను చీరలు నేసే వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారండి. చాలా అంటే వాళ్ళ ఇంటి చుట్టూ మొత్తం అంతా కూడాను ఈ పని చేస్తారనమాట. మొత్తం అన్నీ కూడాను ప్రొఫెషనల్గా నేస్తారండి. చీరలు అన్నీ కూడా నేసే చీరలు మొత్తం చూడండి అసలు మొత్తం అంతా కూడా చేతితో నేసే చీరలు. ఎంత చూసేదానికైతే ఎంత బాగున్నాయో. మొత్తం అంతా కూడా చాలా శ్రమే ఉంటుందండి ఒక చీర తయారయ్యేదానికి, ఎంత శ్రమ ఉంటుందో చూడండి అసలు. ఇవన్నీ కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్లోనే ఉంటాయి అన్నమాట. చూడండి అట్లా నేస్తారు, దిగేసి మనకి వీళ్ళు ఈ విధంగా నేస్తారనమాట చీరలు. కంటిన్యూస్గా చేతులు అయితే కదిలిస్తూ ఉండాలండి. ఒక చీర వెనక ఎంత కష్టం ఉంటుందో చూడండి అసలు. అన్నీ కూడా పట్టు శారీస్ అనమాట, చాలా బాగున్నాయి. వీళ్ళు డే టైంలో నైట్ టైంలో అయినా కూడా ఈ విధంగా నేస్తూ ఉంటారంట శారీస్. ఇంకా ఫైనల్గా చూసేసి ఇంటికైతే వెళ్ళామండి. ఇంక అక్కడికే టైం వచ్చేసి 8 అయిపోయిందనమాట. ఇంకా మా ఆడపడిచి అయితే కొరమీన చేపల పులుసు అయితే చేసింది. ఇంకా మా పాప అయితే నాకొద్దు, తనైతే చేపల పులుసు అయితే అస్సలు తిందండి. తనైతే ఇంక ఇప్పుడు పప్పు చేస్తానండి, ఇంకా పప్పు ఇప్పుడు వద్దులే అని చెప్పాను నేను. ఇప్పుడు పప్పు చేసేపాటికి అక్కడికి 9 అవుతుంది కదా. పిల్లలు చూడండి హాయ్ చెప్తున్నారు. ఇంకా 9 అయిపోతుంది. ఇంకా మా వారైతే లేట్ అయిపోయింది, ఇంకా అక్కడికి మనం వెళ్ళేపాటికి లేట్ అవుతుంది. అందులో వర్షం పడేటట్టుందండి అసలు. మబ్బు అయితే ఫుల్గా లేసిందనమాట. బాబు అయితే తింటాడు కానివ్వండి, పాపే అనమాట అసలు నాకు వద్దు అని అంటుంది చేపల కూర అయితే. ఇంకా మా ఆడపడిచి అయితే వాళ్ళ పక్కింటి వాళ్ళ దగ్గర అయితే రసం అయితే వేయించుకొని వచ్చి మరి పాపకైతే అన్నం పెట్టిందనమాట. అప్పుడు రసం వేయించుకొని వచ్చి అన్నం కలిపిస్తే అప్పుడు తినిందండి పాప అయితే రసంతో. ఫిష్ కర్రీ అయితే నాకు వద్దు. ఒక పక్క ఫిష్ కర్రీ చేస్తూ వాళ్ళ అత్త అయితే పప్పుకు కూడా వేస్తాననింది. పాపం వాళ్ళకి ఇంట్లో పని అయితే ఇంకా అప్పుడు బాగా ఈవినింగ్ టైంలో వాళ్ళకి బర్రెలు కాబట్టి పని ఎక్కువగా ఉంటుందండి. పాలు తీసుకోవడం, వాటికి మేపేసుకోవడము, కడుగు నీళ్ళు అవే కుర్తి నీళ్ళు పెట్టుకోవడం, అంతా పని ఎక్కువగా ఉంటుంది. అక్కడికి రిస్క్ చేసి మరి ఇంకా వంట అంతా కూడా ప్రిపేర్ చేశారు. ఇంకా మేము ఊరికి వెళ్తామనేసి హడావిడిగా ప్రిపేర్ చేశారనమాట. ఫిష్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అవి అయితే కొరమీన చేపలు అంటే ఒకటే ముళ్ళు ఉంది, చాలా బాగుందనమాట కర్రీ అయితే మాత్రం. నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అసలు నాన్ వెజ్ కర్రీస్ అయితే ఏవైనా కానీ, చేపలు కానివ్వండి, చికెన్ కానివ్వండి, అంత ఇష్టంగా అయితే ఏం తినను. ఇంకా మా వారికి నాన్ వెజ్లో ఇష్టం అంటే ఫిష్ కర్రీ అనండి అసలు. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట ఫిష్ కర్రీ. సండే వచ్చిందంటే చికెన్, ఫిష్ కర్రీ ఏదో ఒకటే ఉంటుంది. దోశలో అయితే మెయిన్లీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా పిల్లలతో పాటే ఆడపడుచు వాళ్ళ పిల్లలు కూడా తినేశారు. ఇంకా అందరూ ఒక చోటే కూర్చొని పంచలండి. చల్లగాలి వస్తుందనమాట బాగా. బయట వాతావరణం అండి మంచిగా మనకి అంత ఫుల్ గాలి వస్తుంది. ఇంకా వర్షం పడేలా ఉందనమాట అసలు. చల్లగా ఉంది. ఇంకా మా వారైతే తొందర పెడుతున్నారు, కానీ ఫాస్ట్గా తినేసేయండి వర్షం పడేలా ఉంది, నైట్ అయిపోయింది కదా. ఇంక వీళ్ళైతే మా ఆడపడిచి వాళ్ళు నైట్కి ఉండేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళొచ్చు కదా, 6కి అంతా ఆ టైంలో వెళ్ళొచ్చు అంటే, ఇంకా మా వారైతే డ్యూటీ ఉంది లేకుంటే ఇబ్బంది ఏముంది అని అయితే ఇంకా మా వారు అంటున్నారు. ఇంకా అందరం కూడా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ తినేసాము ఒక 20 మినిట్స్ పాటు. ఓపెన్ ప్లేస్లో చాలా బాగా అనిపించిందండి ఆ విధంగా డిన్నర్ చేయడం అనేది. మనకి విలేజెస్లో ఏమైనా వరండాలో కూర్చొని తింటే ఆ థ్రిల్లే వేరు కదా అసలు. మేమైనా ఎప్పుడైనా మా ఊరికి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఎక్కువగా వరండాలో కూర్చొని తింటామన్నమాట. ప్రశాంతంగా మంచిగా చల్లగాలి వస్తుంది, అందులోనే అందరం ఒక చోట కూర్చొని తింటాం కాబట్టి ఆ ఫీలే వేరే ఉంటుంది అసలు. మంచిగా అనిపిస్తుంది అసలు చూసేదానికి. నలుగురం కూర్చొని మాట్లాడుకుంటూ తింటాం కాబట్టి
చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా అయితే కలవము, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటాం కదా. అసలు వాళ్ళు రావాలన్నా మనం వెళ్ళాలన్నా అవైతే అయ్యే రోజులు కాదు. అసలు ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఎప్పుడో మనం ఇయర్లీ వన్స్ కలిసినప్పుడు ఈ విధంగా కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ తిన్నామంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నలుగురు ఒక చోట అంటే ఇంకా ఫైనల్గా తినేసి ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఇంక అక్కడ 8:20కి బయలుదేరాము. మేము ఇంటికి వచ్చేపాటికి 9:40 అయిపోయిందనమాట. అక్కడికి నైట్ టైం కాబట్టి స్లోగానే వచ్చాము. మ్యాంగోస్ అయితే చెప్పాను కదా తోట దగ్గర అయితే తీసుకున్నామనేసి, మంచి స్మెల్ అయితే వస్తున్నాయండి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అనమాట మ్యాంగోస్ అయితే మాత్రము. కట్ చేసుకొని తిన్నాం కదా, మేము అక్కడ దారిలోనే తినేసాము. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా వారైతే కట్ చేశారు, తిన్నారు. అసలు మంచి స్మెల్ అయితే వస్తుందండి. సూపర్ ఉన్నాయి అనమాట టేస్ట్ అయితే. ఇంకా మాకు ఇంటికి తెచ్చుకున్నాము మ్యాంగోస్ తోట దగ్గర. ఇంకా ఒక కవర్ వచ్చేసి మా ఆడపడిచే వాళ్ళకైతే పిల్లలకైతే ఇచ్చి వచ్చామన్నమాట. చాలా మంచి టేస్ట్ అయితే ఉన్నాయి. మేము రీసెంట్గా ఇక్కడ నెల్లూరులో అయితే తీసుకొచ్చారు మా వారు. అవి కట్ చేస్తే లోపల అన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. కాయలు అస్సలు బాగాలేవు, టేస్ట్ లేవు, అంతా పురుగులు ఉన్నాయి అన్నమాట. ఊరి దగ్గర ఉన్నప్పుడు కూడా తెచ్చాడు. అసలు ఒక బస్తా తెచ్చాడండి. బస్తాలు అసలు సగం కాయలు వేస్ట్ అయిపోయి ఉంటాయి అన్నమాట. ఇవైతే తోట దగ్గర తీసుకున్నాయండి. అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. అంటు మామిడికాయలు కావచ్చు, ఇవి చాలా బాగున్నాయి. ఇంకా అమ్మ అయితే రేషన్లో ఇవి చక్కెర వస్తాయి అన్నమాట. చక్కెర అయితే తనైతే అసలు యూజ్ చేయదండి, అసలు దేనికి వాడుకోదనమాట. ఇంకా అందుకోసం అన్నట్టు చక్కెర కందిపప్పు అయితే అవి తెచ్చుకున్నాను. మనకి ఏమి ఇచ్చిందని కాదు, ఏ ఇచ్చినా ప్రేమతో ఇస్తారు కాబట్టి అసలు ఆ హ్యాపీ వేరే ఉంటుంది కదా. వస్తువు ఎంత కాస్ట్ అని చూడకూడదండి, ప్రేమతో ఇచ్చింది కాబట్టి అసలు ఎంత వస్తువు అయినా కానీ దాని వాల్యూ ప్రేమ కనిపిస్తుందండి. అది మనకి వస్తువు అనేది కనిపించదు, ప్రేమ కనిపిస్తుంది అసలు నిజం చెప్పాలంటే. ఇంకైతే మేము ఇంకా నరవాడలో ఇక్కడ అంతా ప్రసాదానికి మొత్తం ఇవి తీసుకున్నాం అనమాట. పచ్చి కొబ్బరి, ఇవి ప్రసాదం కోసము ఖర్జూరము, లడ్డు అవైతే తీసుకున్నాం. మొత్తం అన్నీ కూడా కవర్లో పెట్టేశాను అనమాట. ఇంకా ప్రసాదాలు లడ్డూలు కూడా ఎక్కువైతే ఏం తీసుకోలేదు. ఇంకా పిల్లలు పాప కూడా ఎక్కువ తినదు, జస్ట్ ప్రసాదం కిందకనేసి తీసుకున్నాం లడ్డూలు అయితే. ఖర్జూరం అయితే ఒక ప్యాకెట్ అయితే అక్కడే తినేసారనమాట పిల్లలు. పాప అయితే తినలేదులేండి, బాబు నేను తినేసాము. బాగున్నాయి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. మనకి డీమార్ట్లో దొరికే ఖర్జూరం టేస్ట్ వేరే ఉంది, ఇది వేరే ఉందండి, కొంచెం వేరియేషన్ ఉందన్నమాట. ఇదైతే కొంచెం హెవీ స్వీట్ అనిపిస్తుందండి ఈ ఖర్జూర అయితే మాత్రము. ఇంకా కుంకుమ, ఇంకా అమ్మవారికి గాజులు ఉన్నాయన్నమాట. అమ్మవారి దగ్గర గాజులు కూడా తెచ్చుకున్నాను. మనకి కుంకుమ ఎక్కడ టెంపుల్కి వెళ్ళినా కుంకుమ తెచ్చుకుంటే చాలా మంచిదండి. నేనైతే పర్టికులర్గా నరవాడ వెళ్ళానంటే అమ్మవారి దగ్గర కుంకుమ తెచ్చుకోకుండా రానన్నమాట. కుంకుమ అయితే కంపల్సరీ తెచ్చుకుంటామండి. ఇంకా చెప్పాను కదా ఆడపడుచు అయితే ఇంకా కరివేపాకు తెచ్చిచ్చిందనేసి ఇంకా కవరు సగం అయితే ఇంకా కూరల్లోకి డబ్బాలోకి అయితే మనము మొత్తం అంతా ఇవి తీసి పెట్టామంటే మనము కొంచెం పొడి చేసుకోవచ్చు. ఇంకా పాలు కూడా అయితే పంపించిందనమాట. ఇంకా అవైతే ఇప్పుడైతే ఏం కాగబెట్టేసినండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే కాగబెట్టేసి కొంచెం వెన్న కూడా పంపించింది. ఆ వెన్న కూడా మొత్తం అంతా కూడాను ఇంకా కరగబెట్టేసి నెయ్యి అయితే చేయాలన్నమాట. ఇంకా నెయ్యి చేసిన తర్వాత మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్గా ఫ్రెష్ అయ్యేసి మ్యాంగో అయితే కట్ చేసుకొని తింటాను. నాకైతే చాలా ఇష్టం అండి మ్యాంగో అయితే మాత్రము. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చూశారు కదా టుడే వ్లాగ్ అయితే ఇది. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇంక ఇవాళైతే ఫుల్ జర్నీ అయిపోయిందండి. ఇంత జర్నీ నా లైఫ్లో నేనైతే ఎప్పుడు చేయలేదు. ఒకే రోజు వెళ్ళడం ఒకే రోజు రావడం అయిపోయిందనమాట. ఇంక ఇవాళైతే పిల్లలు కూడా అలసిపోయేసి ఇంకా ఆల్రెడీ నిద్రపోయారండి పిల్లలు అయితే మాత్రము. ఇంకా నేను కాసేపు ఎక్కడెక్కడ సర్ది పెట్టేసేసి పడుకుందాంలే అనేసి ఇంకా మ్యాంగో అయితే కట్ చేసేసుకొని తింటున్నాను. బాయ్ అండి.